ఆ సమయంలో సహోదరి మా ఇంటికి కూడా తీసుకొచ్చి అక్క వాళ్ళకు కూడా ప్రార్థన చేయమని మరి ఫాస్టర్ గారిని పరిచయం చేసి మమ్మల్ని దైవ సన్నిధికి నడిపించడం జరిగింది. అట్లా మెల్లిగా మేము దైవ సన్నిధికి వస్తూ ఉండగా ఒకరోజు పాస్టర్ గారు వచ్చారు మా ఇంటికి. వచ్చినప్పుడు పాస్టర్ గారు ప్రార్థన చేస్తూ ఉండగా ఇరువురు పాస్టర్ గారికి ప్రవచనం వచ్చింది. ఇదిగో 21 రోజులో మీ కుటుంబానికి ఒక భయంకరమైన శోధన రాబోతుందని పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు తెలియపరిచి ఉన్నారనమాట. 21 రోజు తర్వాత శోధన అని. అప్పుడు నాకు అంతగా పెద్దగా తెలియదు అనమాట, దేవుడి గురించి తెలియదు, ఈ ప్రవచనాలు అంటే జరుగుతాయా జరగవా అని అలాంటివి అసలు తెలియదు. అప్పుడే మేము ప్రార్థనకు వస్తూ ఉన్నాం అనమాట. సరే, తర్వాత నేను పాస్టర్ గారిని అడిగాను, అయ్యా ఇట్లాగా మరి పరిశుద్ధాత్మ ద్వారా దైవ సేవకురాలు మాట్లాడారు అంటే మరి అది జరుగుద్దో జరగదో దేవుడికే తెలుసమ్మా, దేవుడు మాట్లాడాడు కాబట్టి నువ్వు ప్రార్థన చేసుకో, నేను ప్రార్థన చేస్తానని తెలియపరుచున్నారు. సరే, నేను ప్రార్థన చేస్తున్నా, దైవ సేవకులు మా కుటుంబం నిమిత్తం ప్రార్థన చేస్తున్నారు. కరెక్ట్గా 21వ రోజు పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరిచిన రీతిగా 21వ రోజే మా కుటుంబానికి ఒక భయంకరమైన శోధన అనమాట. అది ఏంటంటే మేము చెయ్యని నేరానికి ఒక భయంకరమైన శోధన అనుభవించవలసి వచ్చింది. అది ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య ఉన్న గొడవ వల్ల ఆ గొడవ తీసుకొచ్చి మా వారి మీద పెట్టారు. దానివల్ల జైలుకి వెళ్ళవలసి వచ్చింది. అది అసలు మాకు సంబంధించిందే కాదు. అది ఇద్దరు స్నేహితులకి వాళ్ళ ఇరువురి మధ్య ఉన్న ఒక గొడవ గురించి అది మా మీదకి తీసుకొచ్చారనమాట. దాని విషయమై జైలుకి వెళ్ళవలసి వచ్చింది. జైలుకి వెళ్ళిన తర్వాత నేను రోజు బాగా ఏడుస్తూ ఉండగా దైవ సేవకులు ప్రతిరోజు ఇంటికి వచ్చి వాక్యం ద్వారా బలపరిచి, అమ్మా దేవుడిని తెలుసుకున్నప్పుడు ఇలాంటి శోధనలు వస్తూ పోతూ ఉంటాయి, వీటిని చూసి మనం భయపడకూడదు, నిజమైన దేవుడు ఆయన ఉన్నాడు, మనల్ని బలపరుస్తాడు, మనల్ని రక్షిస్తాడు, కాపాడుతాడని మరి వాక్యంలో నుండి కొన్ని వాక్యాలు బైబిల్లో నుండి తీసి నాకు చెప్తూ బలపరుస్తూ ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉండగా కొన్ని దినాలు గడిచిన తర్వాత మరి వాళ్ళు లాయర్లు చెప్పిన మాట ఏంటంటే, ఒక 2 లక్షలు మీరు డబ్బులు కడితే మీకు బెయిల్ ఇస్తాము, ఆ బెయిల్ ద్వారా మీ యజమానుడు బయటికి వస్తాడు అని తెలియపరిచారు. నేను వెంటనే ఫాస్టర్ గారికి చెప్పాను, అయ్యా ఇలా అంటున్నారు, మరి మాకు ఒక ఇల్లు ఉంది, ఆ ఇల్లు తాకట్లు పెట్టి 2 లక్షలు తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చేసి మరి బెయిల్ అప్లై చేస్తాము అంటే, అమ్మ వద్దు, 2 లక్షలు కాదు, 2 రూపాయలు కూడా మీరు ఖర్చు పెట్టవలసిన అవసరము లేదు, నీ యజమానుడు క్షేమంగా మరి ఇంటికి తిరిగి వస్తాడు. ఎలా అని మేము అడిగినప్పుడు, నేను ప్రార్థన చేస్తున్నాను, పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్నాడు, క్షేమంగా ఇంటికి వస్తాడు, భయపడొద్దని దైవ సేవకులు మా కుటుంబం నిమిత్తము కన్నీరు విడిచి ప్రార్థిస్తూ ఉండగా దేవుడు బయలుపరిచిన మాట, ఆ మాట నెరవేర్పు. అలాగే 1 రూపాయి కూడా మా డబ్బులు ఖర్చు పెట్టకుండా, మరి 2 లక్షలు ఖర్చు అవుతాయి అన్నా కానీ 2 రూపాయలు కూడా ఖర్చు అవ్వకుండా క్షేమంగా మరి తను పనిచేస్తున్న యజమానుడే వెళ్ళి ఆ ధనాన్ని కట్టి ఇంటికి తీసుకొచ్చాడు. వారం రోజులు నేను గుంటూరును పేరేచర్ల తిరిగినందుకు 1000 రూపాయలు ఖర్చు అయింది. ఆ 1000 రూపాయలు కూడా వాళ్ళ యజమానుడు తిరిగి మాకు ఇచ్చేసాడనమాట. అయితే అక్కడ ఒక కీడు వెంట 2 మేలులు అని తెలియపరిచిన పరిశుద్ధాత్మ దేవుడు ఏంటయ్యా అంటే, నా యజమానుడు జైల్లో ఉన్నప్పుడు ఎదురుగా బైబిళ్ళు ఒక 10 బైబిళ్ళు ఉండేయంట. అంతకుముందు దైవ సన్నిధికి రమ్మంటే వచ్చేవాడు కాదు, నువ్వు వెళ్తున్నావుగా, నువ్వు ప్రార్థన చెయ్యి, నాతో ఎందుకు, నువ్వు వెళ్ళిరా అని చెప్పేవాళ్ళు. అలాగే నేను వెళ్తూ వస్తూ ఉండగా ఆ బైబిళ్ళు ఒకరోజంట, నేను చెయ్యని నేరానికి నేను ఇలా వచ్చాను, నేను చచ్చిపోవాలి, ఈ రాత్రికి ఎలాగైనా నేను చచ్చిపోవాలని టవలు గట్టిగా మెడకు వేసుకుని ప్రయత్నం చేస్తున్నాడంట. చేస్తున్నప్పుడు బైబిల్లో నుండి దేవుడు మాట్లాడుతూ ఉన్నంట. ఆ బైబిల్ ఒక 10 బైబిళ్ళు ఉన్నాయంట అక్కడ పేర్చి. ఆ బైబిల్లో నుంచి దేవుడు మాట్లాడుతున్నాడంట, నేను నిన్ను రక్షిస్తాను, నువ్వు భయపడకు, నేను నిన్ను రక్షిస్తాను, భయపడకు అనే ఒక స్వరం వినపడుతుందంట. వెంటనే లేచి ఆ బైబిల్ వైపు చూసి ధైర్యం తెచ్చుకొని మౌనంగా ఉన్నంట. ఆ తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప కార్యము చేసి ఉన్నారు. అట్టి రీతిగా మా కుటుంబంలో దేవుడు చెప్పాలంటే ఎంతో సమయం పట్టుతుంది. అన్ని అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు మా కుటుంబంలో చేసి ఉన్నారు. అయితే ఒకరోజు రాజేష్ ఒక ఆటో తీసుకొని గుంటూరు పేరేచర్ల సర్వీస్ ఆటో నడిపిస్తూ ఉంటాడు. అయితే సర్వీస్ ఆటో తీసుకొని గుంటూరు వెళుతూ ఉండగా ఆ బ్రిడ్జి ఎక్కుతూ ఉండగా ఆటోకు ముందు ఒక 10 టైర్ల లారీ, అంటే ఫుల్ లోడ్ వేసింది,
సాంబశివరావు గారి హాస్పిటల్ అని పేరేచర్లో ఉందన్నమాట. ఆ హాస్పిటల్కి కొంచెం ముందు ఆ లారీని ఆపేశాడు. ఎందుకంటే దాంట్లో ఆయిల్ అయిపోయిందని అతను ఆయిల్ తెచ్చుకోవడానికి ఆ లారీ అక్కడ ఆపేసి వెళ్ళిపోయాడు. వెళ్ళేటప్పుడు ఆ టైర్లకి ఏమి ఒక రాయి లాంటిది పెట్టలేదు, అది డౌన్గా ఉందన్నమాట. అయితే అక్కడ ఆపేసి వెళ్ళిపోయాడు. మా రాజేష్ ఆటో తీసుకొని వెళ్తా ఉన్నాడు. వెళ్తుంటే ఎదురు లారీ వెనక్కి వచ్చేసి లారీని మా ఆటోని నొక్కేసింది, ముందు పార్ట్ మొత్తం నొక్కేసింది. ఇంకా ఏం లేదు, ఆ లారీని ఆపడానికి కూడా అవకాశం ఉండదు. ఎందుకంటే చాలా బరువు ఉంది ఆ లారీ, 10 టైర్ల లారీ అంటే దాన్ని ఉన్న లోడు అది ఆపడానికి కూడా అవ్వదన్నమాట. అయితే అట్లా ముందు పార్ట్ వాడు కూర్చున్న పార్ట్ వరకు వెనక్కి నొక్కేసింది. ఇంకా వెనక మనం కూర్చునే సీటు మాత్రమే ఉంది. అప్పటికే వాడి కాలు స్టీరింగ్లో ఇరుక్కుపోయింది కానీ దెబ్బ ఏమి అప్పటికి ఇంకా తగలేదు. అయితే వాడంట ఎప్పుడైనా తొందరగా ప్రార్థనకి రాయి ఆ పెందలాడంటే ఆ వస్తాలే నువ్వు వెళ్ళి ముందు అంటాడు. అట్లాంటిది ఎందుకు వాడి నోట ఏసయ్యా ఏసయ్యా అని పెద్దగా కేకలేసాడంట. కేకలేసి ప్రార్థన చేసుకుంటూ మనసులో ఉన్నాడంట. ఆ లారీ మీదకి వచ్చేస్తుందంట. అట్లాగే ఇంకా వెనక నుండి ఒక బైకు, అది ఎట్లా తగిలిందో ఏమో, ఎదరొచ్చే బండికి ఆ బైకు తగిలి ఆ బైక్ వచ్చేసి లారీ గాన్లకు అడ్డుపడింది. ఎప్పుడైతే ఆ లారీ గాన్లకి అది బైక్ అడ్డుపడిందో లారీ రావటము ఆగిపోయింది. పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప కార్యం చేశాడు. లేకపోతే ఆ రోజు భయంకరమైన ప్రమాదం జరగవలసి ఉండేది. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఆయన హస్తము చాపి ఆ బిడ్డను కాచి కాపాడాడు. దాని వెనక దైవ సేవకురాలు చేస్తున్న ప్రార్థన ఆ రోజు ఆ బిడ్డను కాచి కాపాడింది. ఇంకా దేవుడు అనేక అద్భుతమైన కార్యాలు చేసి ఉన్నారు. అలాగే నా చిన్న కుమారుడి విషయంలో కూడా చాలా కార్యాలు చేసి ఉన్నాడు. అయితే అనుకోని రీతిగా మరి మా చిన్న బాబు యాక్సిడెంట్లో ఇట్లా దేవుడి రాజ్యానికి వెళ్ళడం అయిందనమాట. అయితే అటువంటి సమయంలో మేము ఎంతగానో కృంగిపోతూ, మా కుటుంబం అంతా చాలా కృంగిపోయి, మా పరిస్థితి ఎలా ఉంది అంటే చెప్పడానికి వీలుగా లేదు. ఎక్కడోళ్ళం అక్కడే కుంగిపోయి ఉన్నాము. అటువంటి పరిస్థితుల్లో దైవ సేవకులు మా నిమిత్తము కన్నీరు విడిచి ప్రార్థించుతూ ఉండగా, ప్రభువా వాళ్ళు ఒక బిడ్డను కోల్పోయి చాలా కృంగిపోయి ఉన్నారు, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి, ఆ కొదువను మీరు ఎలా తీరుస్తారు నాయనా, ఆ బిడ్డల్ని మీరు ఎలా ఓదారుస్తారు అని దైవ సేవకులు దేవుడి దగ్గర మొరపెట్టించి ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడిన మాట, భయపడొద్దు, ఆ బిడ్డకి నేను ఒక కుమారుణ్ణి ఇవ్వబోతున్నానని దేవుడు మాట్లాడాడంట. ప్రభువా ఇప్పుడు కుమారుడు అంటే వాళ్ళు పెంచలేరు, అయినా ఇప్పుడు మగబిడ్డని ఎవరిస్తారు ప్రభువా అంటే, లేదు నా నామ మహిమార్థమై ఆ బిడ్డని నేను ఇవ్వబోతున్నానని దేవుడు మాట్లాడాడంట. దైవ సేవకులు అలాగే కనిపెట్టి 3 దినములు ప్రార్థన చేసిన అదే మాట వస్తుందంట. అలాగే 3వ రోజు కూడా నా నామ మహిమార్థమై ఆ బిడ్డను పెంచుతారు, ఆ బిడ్డను నేనే తెప్పించి ఇస్తాను, నువ్వు నమ్మవా, ఆ బిడ్డ పేరు ప్రభు కాంతి అని కూడా పేరు పెడతావు నువ్వు అని దేవుడు మాట్లాడాడంట. అట్లాగే పరిశుద్ధాత్మ దేవుడు మరి మా బాబు దేవుడు రాజ్యానికి వెళ్ళి 6 నెలలు తిరగకముందే మరలా నాకు ఒక కుమారుణ్ణి దేవుడు, ఒక బిడ్డను దేవుడు దయచేసి ఉన్నాడు. దీని వెనకాల దైవ సేవకులు మా కుటుంబం నిమిత్తము మొరపెట్టి ఉన్నారు, కన్నీరు విడిచి ప్రార్థించి ఉన్నారు. దైవ సేవకురాలు చాలా బాధపడేవాళ్ళు, నన్ను చూసినప్పుడల్లా అక్క ఎలా కోలుకుంటుంది, ఎలా ముందుకు నడుస్తుంది, ఆమె చాలా బాధలో ఉందని కుటుంబం నిమిత్తమై వారి ఇరువురు కన్నీరు విడిచి ప్రార్థించిన ప్రార్థనలో నాకు ఒక చిన్న బాబుని దేవుడు ఇచ్చి సమాధానపరిచారు. ఇంకా చెప్పాలంటే దేవుడు ఇంకా ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు మా కుటుంబంలో చేసి ఉన్నారు. బాబుని ఇస్తాను అంటే నా బాధ చూడలేక మా రూపలత వేరే ఒక హాస్పిటల్లో పనిచేస్తున్న సహోదరిని అడిగింది, అమ్మా ఒక బాబుని ఎవరైనా వదిలేసి వెళ్తే మాకు ఇవ్వవా, మాకు అడిగి ఇప్పించవా అని మా రూపలత కూడా అడిగింది. అడిగితే వాళ్ళు అన్న మాట ఏంటంటే, అమ్మా ఆడపిల్లని ఇవ్వడమే కష్టంగా ఉంది, నీకు మగపిల్లల్ని ఎవరిస్తారు, ఇప్పుడు అట్లా ఎవరు చేయట్లా, వదిలేసి ఎవరు వెళ్ళట్లా అని చెప్పారు. అటువంటి బాధాకరమైన స్థితి, ఈ రోజుల్లో ఆడపిల్లనివ్వడమే కష్టం, అటువంటిది మగబిడ్డనివ్వటం అంటే అది దేవుని మహాకృప. ఆ కృప వెనక ప్రార్థన ఉండాలి, బలమైన ప్రార్థన, మొరపెట్టే విధానం ఉండాలి. ఆ విధానము దైవ సేవకులు మా కుటుంబం పట్ల జరిగించున్నారు. అందుకే మేము ఈ రీతిగా నిలబడడానికి కారణం మరి పరిశుద్ధాత్మ దేవుడు, దైవ సేవకురాలు చేసిన ప్రార్థన. ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించునుగాక. హల్లెలూయా. ఎన్నో మరణకరమైన పరిస్థితుల నుండి, ఆపదల నుండి, ఇరుకుల నుండి దేవుడు